ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంది. వాక్య భాగం అర్థములకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనము. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుంచి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను ఆ తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చితేనే దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేది. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయిను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనం, ధనము శాశ్వతము కాదు, కిరీటం తరతరములు ఉండున. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనంలో, వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చిన ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగాను మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారంగా మరల పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 17వ వచనం, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనుపోవడు, వాని ఘనత వాని గంట దిగదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, నాకు కొదువుగా కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం, అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగదుమో అని మీ ప్రాణములను గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రం నిడవను, నిన్ను ఎన్నడను ఎడబాయును అని ఆయనే చెప్పింది కదా. లోకాసువార్త 12వ అధ్యాయం 33వ వచనం, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి, పాతికి గిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చెమట పట్టదు. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుటకు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మేము ఈ లోకంలోకి ఏమి తీసుకురాలండి, ఏమి తీసుకెళ్ళి పాలవుతుంటే దిగంబరగా వచ్చాము, దిగంబరగా వెళ్ళొచ్చాము తండ్రి. నాయన, మీ అందరి మీ భయభక్తులు కలిగి నిన్ను మహిమపరచే వరంగా శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరచమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.